నమస్కారం. ఒక చిన్న ప్రశ్న. ఒకసారి మనకు హెల్ప్ అయిన ఒక ఐడియా ప్రతిసారి హెల్ప్ అవుతుందా? కొన్నిసార్లు మన పాత గెలుపే మనల్ని పెద్ద ఫెయిల్యూర్లోకి ఎలా నెట్టేస్తుందో తెలుసా? ఈరోజు ఒక సింపుల్ కథతో మనం తరచుగా చేసే ఒక పెద్ద మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. సరే, అసలు మనుషులుగా మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటారు? ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే మన జీవితాలు ఎంత మారిపోతాయో. అందుకే మన ప్రయాణాన్ని ఈ ముఖ్యమైన ప్రశ్నతోనే మొదలుపెడదాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో పెద్ద పెద్ద పుస్తకాల్లో లేదు. ఒక చిన్న కథలో చాలా సింపుల్గా దాగి ఉంది. ఒక గాడిద కథ. కాని మనందరికీ ఇది చాలా పెద్ద పాఠం నేర్పిస్తుంది. సరే, కథలోకి వచ్చేద్దాం. అనగనగా ఒక గాడిద పాపం తన యజమాని చెప్పినట్టు వీపు మీద 2 పెద్ద పెద్ద ఉప్పు బస్తాలు మోసుకుని వెళ్తోంది. దారిలో ఒక నదిని దాటాల్సొచ్చింది. ఆ నదిని దాటుతుండగా ఏమైందో ఏమో అనుకోకుండా కాలు జారింది. అంతే, ఆ బస్తాలతో పాటే నీళ్లలోకి పడిపోయింది. అమ్మో అని కష్టపడి లేచి నిలబడింది. కాని ఏంటిది, ఒక అద్భుతం జరిగినట్టు అనిపించింది. వీపుమీద భారం చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే బస్తాల్లో ఉన్న ఉప్పంట నీళ్లలో కరిగిపోయింది కదా. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ గాడిద ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చేసింది. ఓహో, ఇది అనుకోకుండా జరిగింది అని అనుకోలేదు. దానికి బదులుగా ఆహా, ఇదే సీక్రెట్ అన్నమాట, భారం తగ్గించుకోవాలంటే సింపుల్గా నదిలో పడిపోతే సరిపోతుంది అని ఫిక్స్ అయిపోయింది. ఇదే అది చేసిన అతిపెద్ద తప్పు. సరే, తన సీక్రెట్ని ఎప్పుడు వాడాలా అని ఎదురుచూస్తోంది. కొన్ని రోజులకి మరో ట్రిప్ పడింది. కాని ఈసారి అది మోస్తున్నది ఉప్పు కాదు, 2 పెద్ద పత్తి బస్తాలు. చూడండి, ఈ 2 ట్రిప్స్ మధ్య ఎంత తేడా ఉందో. మొదటిసారి ఉప్పు మోసినప్పుడు అది నీళ్లలో కరిగి భారం తగ్గింది. అది అనుకోకుండా వచ్చిన గెలుపు. కాని రెండోసారి పత్తి మోసినప్పుడు అది నీళ్లను పీల్చుకొని భారం పెరిగింది. ఇది తెలిసి తెలిసి తెచ్చుకున్న ఓటమే. అంటే ఒకే టెక్నిక్, కాని రిజల్ట్స్ మాత్రం కంప్లీట్గా ఆపోజిట్. ఇక తన సీక్రెట్ ఫార్ములా వాడే టైం వచ్చిందనుకుంది. కావాలనే ఉద్దేశపూర్వకంగానే నదిలోకి దూకేసింది. కాని ఈసారి సీన్ రివర్స్ అయింది. పత్తి నీళ్లను పీల్చుకుని బండరాయిలా తయారైంది. ఆ బరువుకి పాపమా గాడిద పైకి లేవలేక నీళ్లలోనే మునిగిపోయింది. చూశారా, ఈ గాడిద కథలోమో మనకు కనిపించే అతిపెద్ద తప్పు ఇదే. ఒకసారి వర్కౌట్ అయిన దాన్ని ఎప్పటికీ అన్ని పరిస్థితుల్లోనూ పనిచేసే ఒక రూల్గా మార్చేసుకోవడం. మన జీవితంలో కూడా ఇలాంటి గాడిదలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ కథ నుండి మనం 3 చాలా ముఖ్యమైన రూల్స్ నేర్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. రూల్ నంబర్ 1, మన స్కిల్కి మన లక్కి మధ్య తేడా తెలుసుకోవాలి. గాడిదకి భారం తగ్గింది అంటే అది దాని తెలివి వల్ల కాదు, అది ఉప్పుకి ఉన్న క్వాలిటీ. సింపుల్గా చెప్పాలంటే అది లక్, స్కిల్ కాదు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అస్సలు మనం ఎందుకు గెలిచామో కారణం తెలియకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఓడిపోతాం, నో డౌట్. ఇక రెండో రూల్, ఈ కాపీ పేస్ట్ మైండ్ సెట్ చాలా డేంజరస్. అంటే ఒక ప్రాబ్లంకి పనిచేసిన సొల్యూషన్ మరో ప్రాబ్లంకి డిజాస్టర్ అవ్వొచ్చు. ఉప్పు విషయంలో హీరో అయిన టెక్నిక్ పత్తి విషయంలో జీరో అయిపోయింది కదా. అందుకే అంటాను, ఏదైనా పాత పద్ధతిని ఫాలో అయ్యే ముందు ఒక్కసారి ఆగండి. అసలు మనం వీపు మీద మోస్తున్నది ఏంటి అని చెక్ చేసుకోవాలి. ఇక మూడోది, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్, మన అనుభవాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఆస్తి. కానీ అవుట్డేటెడ్ ఎక్స్పీరియన్స్ అంటే మారిన పరిస్థితులకు పనికిరాని అనుభవం ఒక పెద్ద భారం, ఒక లైబిలిటీ. ఈ 3 రూల్స్ మన రెగ్యులర్ లైఫ్కే కాదు, మన స్పిరిచువల్ లైఫ్కే కూడా వర్తిస్తాయి. అవును, దేవుని వాక్యం కూడా ఈ విషయంలో మనకేం చెప్తుందో చూద్దాం. బైబిల్లో 1 తెస్సలోనియకేయులకు 5:21లో ఒక అద్భుతమైన మాట ఉంది. అన్నిటినీ పరీక్షించండి, ఏది మంచిదో దాన్ని గట్టిగా పట్టుకోండి అని. అంటే గుడ్డిగా ఫాలో అవ్వమని కాదు, ప్రతిదాన్ని దేవుని జ్ఞానంతో పరీక్షించి సరైనదాన్ని ఎంచుకోమని వాక్యం మనకు నేర్పిస్తోంది. సరే, ఈ ప్రిన్సిపల్స్ని మన స్పిరిచువల్ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. చూడండి,
దేవుడు మనకు గతంలో ఒక విధంగా సహాయం చేశాడంటే అదే పద్ధతి ఎప్పటికీ పనిచేస్తుందనే గ్యారంటీ లేదు. నిన్న దేవుడు చేసిన కార్యం వేరు, ఈరోజు ఆయన మన జీవితంలో చేయాలనుకుంటున్న ప్రణాళిక వేరు కావచ్చు. అందుకే విశ్వాసమంటే గుడ్డిగా దూకడం కాదు, దేవుడిచ్చే వివేకంతో, జ్ఞానంతో ముందుకు వెళ్లడం. నిజమైన ఆత్మీయ విజయానికి ఫార్ములా ఇదే: ప్రార్థన, దేవుని చిత్తాన్ని తెలుసుకునే వివేచన మరియు మనల్ని మనం తగ్గించుకునే వినయం. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ కథ, ఈ రూల్స్ అన్నీ మనల్ని ఒకే ఒక ప్రశ్నకు తీసుకొస్తున్నాయి. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు కొన్ని అవకాశాలు, కొన్ని నిర్ణయాలు ఒక నదిలా అడ్డొస్తాయి. మరి అందులోకి దూకే ముందు ఒక్క సెకండ్ ఆగి ఆలోచించాలి. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: అసలిప్పుడు నేను మోస్తున్నదేంటి? నా భారాన్ని తేలిక చేసే ఉప్పా, లేక నన్ను పూర్తిగా ముంచివేసే పత్తా? ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతుంది. చివరిగా ఒక్క మాట: మన జీవితంలో అసలు లక్ష్యం కేవలం గెలవడం కాదు, ఆ గెలుపును సాధించడానికి అవసరమైన వివేకాన్ని సంపాదించుకోవడం. ఎందుకంటే దేవుడు మనకు కేవలం విజయాన్ని మాత్రమే కాదు, ఆ విజయాన్ని నిలబెట్టుకునే జ్ఞానాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటాడు.